ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థనతో ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధన కూడికను ప్రారంభించుకుందాం. దేవానికి స్తోత్రములు నాయన, నీ బంగారు పాదాలకు వందనాలు తెలియపరుస్తున్నాను తండ్రి. సర్వోన్నతుడు సర్వాధికారుడు నాయన, నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రార్థిస్తున్నాను, మీరే జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క ఆరాధన సమయం ముందు ప్రభు చక్కని వర్తమానమును ప్రభు మేము అనుభూతుండగా మీరే కృప చూపి సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవాదేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ మనము కొన్ని మాటలు మనం విన్నట్లయితే దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయండి. నమ్మిక మాత్రము ఉంచుము. ఏముంచాలంట? నమ్మిక మాత్రము ఉంచుము. దేని విషయంలో నమ్మిక ఉంచాలి? ఎందుకు దేవుడి మాట సెలవిస్తున్నాడంటే, దేవుని నోట నుంచి ఏదైతే మాట వెలువడుతుందో ఆ మాట మీద మనం ఏం చేయాలంట? నమ్మికను ఉంచాలి. ఆమేన్. దేవుడి నోట నుంచి వెలువడే ఆ మాట విషయంలో మనం ఏం చేయాలా? నమ్మిక ఉంచిన వారముగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే నమ్మకం లేనటువంటి జీవితాన్ని మనము జీవించకూడదండి. నమ్మకం లేనటువంటి జీవితాన్ని మనము జీవించకూడదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి మనము వాక్యంలోకి చూసినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. యేసు వారు చెప్పిన మాట, లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పాడు. ఇంతకు ఎవరు ఈ సమాజ మందిరపు అధికారి అంటే, మనము ఇంకా పై వచనాల్లో చూసినట్లయితే 21 నుంచి కొన్ని మాటలు రాయబడి ఉంటాయండి. అక్కడ ఏమైందంటే, ఒక సమాజ మందిరపు అధికారి యాయిరన్ ఒకడు వచ్చి యేసుక్రీస్తు ప్రభువు అక్కడ ఉంటాన్ని చూసి ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా ఒకసారి నా గృహంలోకి రాయా, నా కుటుంబంలో నా కుమార్తె చావటానికి సిద్ధముగా ఉన్నది. ఏంటంటే వారి కుమార్తె చావటానికి సిద్ధముగా ఉన్నది, కాబట్టి మీరు వచ్చి తను బ్రతుకున్నట్లుగా మీరు తన మీద మీ చేతులు ఉంచండి, నా కుమార్తె బతుకుతుంది అని చెప్పేసి అని యేసయ్యను మరి ఆయన అక్కడ అడుగుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవదేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, యాయిరను ఒక సమాజ మందిరపు అధికారి యాయిరను ఒక వ్యక్తి ఏం చేశాడంట, తన కుమార్తె చావబ్రతుకుల్లో ఉండగా యేసుక్రీస్తు వారు పలానా చోట ఉన్నాడని తెలుసుకుని ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రభును బ్రతిమలాడుతున్నాడు. అయ్యా ఒక్కసారి నువ్వు వస్తే చాలు, నా కుమార్తె చావకుండా తన మీద నీ చేతులు ఉంచితే చాలు, నా కుమార్తె బ్రతుకుతుంది అని. అయితే అలాగున ఆయన ప్రార్థన చేస్తూ అలాగన వెళ్తుండగా మరి ఆ మార్గంలోనే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ కూడా స్వస్థత పొందినట్టుగా మన అదే లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇదంతా మనం చూసినప్పుడు మరి దేవుడు ఈ యొక్క యాయిరన వారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ ఉన్నారంట. అక్కడ అందరూ కూడా ఉన్నారంట. దేవునికి మహిమ కలుగును కాక. అక్కడున్న ప్రజలందరూ కూడా మరి యేసుక్రీస్తు వారు ఆ ఇంటికి రాగానే ఆ సమాజ మందిరపు అధికారి ఏం చేస్తుందంటే తన లోపల తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే అక్కడ ఉన్నవారు అంటున్నారు, ఇంకా ఎందుకు ఆ యేసయ్యను ఇంకెందుకు నువ్వు ఆయన శోధన చేస్తా ఉన్నావు, ఆయన ఇబ్బంది పరుస్తా ఉన్నావు, ఇంకా నీ కుమార్తె లేదు, నీ కుమార్తె చనిపోయింది అనగానే ఒక్కసారిగా తండ్రి గుండె మరి పగిలిపోయినట్టుగా అయిపోయి, నా కుమార్తె చనిపోయిందా? నేనెంతో దేవుని బతిమాడుకొని యేసయ్య ఉన్నాడు, ఆయన తీసుకొస్తున్నాను, నా కుమార్తె బ్రతుకుతుంది అని ఒక విశ్వాసంతో నేనున్నాను, నా కుమార్తె చనిపోయిందా అన్నట్టుగా మరి ఆ యొక్క యజమాని, ఆ యొక్క సమాజ మందిరపు అధికారి, ఆ కుమార్తె అయినటువంటి తండ్రి బాధపడుతున్న క్రమంలో దేవుడు ఆయన చూసి, వీరు చెప్పినటువంటి ఏ మాటను కూడా నువ్వు లక్ష్య పెట్టకు, నువ్వు భయపడకు, నువ్వు కేవలము విశ్వాసం మాత్రం ఉంచుము, నమ్మిక మాత్రం ఉంచుము, నీ పట్ల కార్యాలు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందండి? దేవుడు అంటున్నాడు అంటే నీ పట్ల కార్యాలు జరుగుతాయి, నువ్వు నమ్మిక మాత్రం ఉంచు, అంతే చాలు. నువ్వు నమ్మిక మాత్రం ఉంచు చాలు, దేవుని పట్ల కార్యాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ఆ వ్యక్తి నమ్మకం ఉంచాడు. చనిపోయింది అన్నారు, ఇంకా కుమార్తె లేదు, చనిపోయింది, ఇంకెందుకు నన్ను యేసయ్యని ఇబ్బంది పెడుతున్నావు, నీ కుమార్తె చనిపోయింది కదా, ఇంకా ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, చనిపోయిన ఎట్లా బ్రతికిస్తాడు అన్నట్టుగా అక్కడ ఉన్నవారు మాట్లాడుతుంటే దేవుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, గృహంలోకి వెళ్ళాడు. అక్కడున్న గోలు చేస్తున్న వారందరిని కూడా పంపించేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, 41వ వచనంలో మనం చూసినట్టయితే, ఆ చిన్నదాని యొక్క చెయ్యి పట్టి ఆ తాళి తక్కుమి అని ఆమెతో చెప్పాను, ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ మాట వినగానే వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ప్రియులారా, ఈ లేఖనం ఈ రోజు ఎందుకు మనం ధ్యానించుకుంటున్నామంటే నమ్మిక ఉంచాలి, దేవుని మాట మీద నమ్మిక ఉంచాలి. చూడండి, నీ కుమార్తె చనిపోయింది, డాక్టర్ గారు వైద్యానికి వచ్చారనుకోండి,
అయ్యా వాళ్ళు ఇంకేం డాక్టర్ గారు ఎందుకు తీసుకొచ్చావు, ఆల్రెడీ ఇక్కడ చనిపోయారు కదా, చనిపోయిన తర్వాత డాక్టర్ గారు ఏం చేస్తాడు అనగానే ఆయన అయితే చూస్తాడు, చనిపోయింది కదా నేనేం చేయగలను చెప్పేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ దేవుడు వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు. ఇప్పుడు ఆ కుమార్తె నిజంగా చనిపోయే ఉండొచ్చు, కానీ దేవుడు ఆయనతో అన్నాడు, నమ్మిక మాత్రము ఉంచు, నమ్మిక మాత్రం ఉంచు. నువ్వు నమ్మకం ఉంచితే దేవుని పట్ల కార్యాలు చేస్తాడు. అవి ఏ కార్యమైనా సరే, అది మరణమైనా సరే పునరుద్ధానమే తిరిగి లేవాలి. ఆమేన్. అది మరణమైనా సరే పునరుద్ధానమే తిరిగి లేవాలి. అది చీకటైనా సరే వెలుగుమయంగా మారాలి. నువ్వు అటువంటి విశ్వాసాన్ని, అటువంటి నమ్మకాన్ని నువ్వు దేవుని పట్ల నువ్వు కనపరచగలిగితే దేవుని పట్ల కార్యాలు చేస్తాడండి. దేవునికి మహిమ కలుగును కాక. ఆనాడు ఆ వ్యక్తి జీవితంలో చేస్తాడు, ఆ కుమార్తె జీవితంలో దేవుడు చేస్తాడు. ఎందుకంటే అతను నమ్మిక ఉంచాడు. ఎవరు ఎన్నన్నా, ఆ ఊరు జనాలు ఎన్నన్నా, నీ కుమార్తె చనిపోయిందన్న పట్టించుకోలేదు. యేసయ్య ఉన్నాడు, ఆయన చేయి వేస్తే చాలు, ఆయన చేయి వేస్తే చాలు, నా కుమార్తె బ్రతుకుతుంది అన్న నమ్మకంతో, విశ్వాసంతో ఉన్నాడు. అలాగున కుమార్తె బతికింది. అతని నమ్మకము, అతని విశ్వాసము అతని కుమార్తెను బ్రతికించింది. ఈనాడు నీ నమ్మకము, నీ విశ్వాసము మరి నీ జీవితాన్ని బాగుపరుస్తుందా? నీ విశ్వాసం ఎలాగుంది? నువ్వు విశ్వాసంతో ఉంటున్నావా, అవిశ్వాసంతో ఉంటున్నావా? నీ విశ్వాసం ఏ పాటిది? దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, విశ్వాసంతో సమస్తమును జయించవచ్చునండి. అయితే మన విశ్వాసము దేవుని విషయంలో, అది దేవుని మన పట్ల జరిగించే కార్యాలు మన విశ్వాసం ద్వారా జరగనయ్యి ఉండాలి. ఆమేన్. ఒక కార్యం మన జీవితంలో జరగాలంటే దేవుని పట్ల ఒక విశ్వాసభరితమైనటువంటి జీవితాన్ని మనం జీవించేవారముగా ఉండాలి. అప్పుడు నువ్వు ఎప్పుడైతే విశ్వాసాన్ని కనపరుస్తావో, ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, విశ్వసిస్తావో, ఆ క్షణమే దేవుని పట్ల కార్యాలు జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, అదే ఆ 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని కూడా మనం ఇందాక మాట్లాడుకున్నామండి. చూడండి, ఆమె 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతూ ఉందండి. ఎన్నో వైద్యులను తిరిగింది, ఎందరెందరికో చూపించింది, ధనమును వెచ్చించింది, ధనమంతా ఖర్చు చేసింది, కానీ ఎక్కడ కూడా ఆమెకి నయమైనట్టుగా, ఆ రక్తస్రావం ఆగిపోయినట్టుగా ఆమెకి ఎక్కడ స్వస్థత కలగలేదండి. అయితే దేవుడు మా ప్రాంతానికి వస్తున్నాడని విన్నది. ఇక నాకు ఎవరి దగ్గర రక్షణ లేదు, కానీ ఇగో యేసయ్య వస్త్రపు చెంగును ముట్టుకున్న చాలు నాకు సంపూర్ణమైన స్వస్థత కలుగుతుంది అని అనుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగున వెళ్ళింది యేసుక్రీస్తు వారు. అలాగున మరి యాయేరు గారింటికి మరి వెళుతున్న క్రమంలో ఆ గుంపులో జనాలు గుంపులుగా ఉంటున్నటువంటి ఆ క్రమంలో ఆ గుంపులో పడి యేసయ్య వస్త్రపు చెంగును అలాగున ముట్టుకోగానే దేవుడి నుంచి ఒక ప్రభావం వెడిలిపోయి ఆమెను తాకగానే ఆమె రక్తస్రావము ఆగిపోయినట్టుగా, నిలిచిపోయినట్టుగా దేవుని లేఖనాలు బయలుపరుస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును. చూడండి, ఒక బలమైన విశ్వాసము స్వస్థతనిచ్చిందండి. వైద్య శాస్త్రములు గ్రహించలేనటువంటివి, వైద్యులు చేయలేనటువంటి ఒక గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు. ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటేనే చాలు స్వస్థత కలిగింది. అంతటి గొప్ప దేవుని మనం నమ్ముకున్నాం కనుక అటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారముగా మనం ఉండాలి. మన స్థితి ఏదైనా, మన పరిస్థితి ఏదైనా, విశ్వాసములు ఎక్కడ కూడా మనం పడిపోకూడదండి. ఈ రోజున మనము రోగమే కలవచ్చు, ఈ రోజున మనకు శోధనే రావచ్చు. అయితే శోధనను ఎదిరించగలిగే బలము నీకు ఉండాలి, శోధనతో పోరాడే శక్తి నీకు ఉండాలి. శోధన గురించి కాదండి, వ్యాధి గురించి కాదండి, పరలోక రాజ్యంలో మనం చేరాలి. ఆమేన్. పరలోక రాజ్యం చేరాలి. ఆ సీయోనులో మనం ఒక వారసులముగా ఉండాలండి. ఈ లోకంలో మన శరీరం నలగొట్టబడిన, అవమానించబడిన, నిందలు పడిన, అవమానాలు పడిన, ఇవన్నీ మనం లక్ష్య పెట్టకూడదు, కానీ పరలోక రాజ్యంలో చేరాలి, పరలోక రాజ్యానికి వారసులం అవ్వాలి. ఇంకా అదే మన గురి, అదే మన గమ్యం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మనము దేవుని యొక్క నీతిని, రాజ్యాన్ని వెతికేవారముగా మనం ఉండాలి. అలాగన మనం ఉన్నప్పుడు దేవుడు మన పట్ల కార్యాలు జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు దేవుడు మీ వినికిడిలో స్థిరపరచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సత్యవంతుడా, నీ బంగారు పాదాలకు వందనాలు అయ్యా. కృపతో మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ మాటలను బట్టి నీకు వందనాలు. నమ్మిక మాత్రం ఉంచమన్నాం. అవును ప్రభువా, మీ విశ్వాసంతో నేను నమ్మిక ఉంచి జీవించడానికి సహాయం చేయండి. ఎంతమంది బిడ్డలు ఈ రాత్రి అయా ఈ యొక్క ఉదయకాల సమయం మాటలు వింటున్నారో ఆ బిడ్డలు మీరు దీవించి దీవెనకరంగా మార్చమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. నందు ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తర్వాత ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీకు తోడై ఉండును గాక.
గాడ్ బ్లెస్ యూ ఆల్.